ఇప్పటికైనా అర్థమై ఉంటుంది సినిమా వాళ్ళందరూ ఒకటని. ఎందుకంటే అల్లు అర్జున్ చూడడానికి చాలా మంది ప్రముఖులు హీరోలు అందరూ వెళ్ళి చూడటానికి వెళ్ళారు. అది పెద్ద విషయమేం కాదు. ఎందుకంటే సినిమా వాళ్ళు కాబట్టి తన పలుకుబడి తర్వాత స్టార్డం బట్టి తప్పక 100% ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తారు. వెళ్ళి కలవటం తర్వాత ధైర్యం చెప్పడం అని సహజమే. కానీ ఈ రోజు ఏంటంటే ఆర్ నారాయణమూర్తి గారు ఆయన సినిమా తీసేది బడుగు బరకాలు ప్రజల కోసం. ఎప్పుడు ఆయన సినిమాలు తీసేది ప్రజల కోసమే. ఇది రకరకాల సినిమాలు తీసే పద్ధతి కూడా ఏంటంటే సామాజిక మంచి కోసం చేస్తారు ఆయన. అలాంటిది ఆర్ నారాయణమూర్తి గారు కూడా పరిగెత్తిన అల్లు అర్జున్ చూసారు. కానీ 10 రోజుల నుంచి కోమలు ఉంటున్న ఆ అబ్బాయిని చూడలేకపోయారు. ఇప్పటికైనా మీకు అర్థమవుతుంది సినిమా వాళ్ళు అందరూ ఒకటేని. సినిమా స్టార్లు ప్రతి ఒక్కరు ఒకటే. మొన్న వరకు ఎంత గొడవ అవుతుంది, అది జరుగుతుంది, ఇది అవుతుంది అనుకున్నాం మనం. పరిగెత్తుకుని మెగా ఫ్యామిలీ వెళ్ళలేదా? నాగబాబు గారు వెళ్ళారు, అందరు వెళ్ళారు, సురేఖ గారు వెళ్ళారు, మెగా ఫ్యామిలీ అందరూ కలలేదా? వాళ్ళందరూ ఒకటే. అసలు నాకు ప్రతి హీరో వెళ్ళి కలవటం పెద్ద విషయం కాదు. కానీ ఆర్ నారాయణమూర్తి గారు ఆ పిల్లని చూడకుండా వెళ్ళి ముందెళ్ళి బన్నీ గారి దగ్గరికి వెళ్ళారు. సరే బన్నీ గారి దగ్గరికి వెళ్ళారు, సరే బన్నీ గారి దగ్గరికి వెళ్ళినా అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోవడమో. కానీ ఆయన హాస్పిటల్కి వెళ్ళి ఆ పిల్లని చూడలేకపోయారు. దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది సినిమా ప్రకారంగా వాళ్ళందరూ ఒకటే, బయట రాజకీయం ప్రకారంగా వాళ్ళందరూ ఒకటే, ఫ్యాన్స్ మధ్యనే గొడవలు. ఎన్టీఆర్ గారు కూడా వెళ్ళారు కావడానికి. కానీ ఏ హీరో కూడా ఏ యాక్టర్ కూడా వెళ్ళి ఆ అబ్బాయిని చూడలేకపోయారు. సరే బన్నీ గారిని జైల్లో వేశారు. అది కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చకపోవచ్చు. 100కి ఒక 80%, 70% ఎవరికి నచ్చదు. ఇలాగ ఒక మెగా ఫ్యామిలీ ఉన్న మొన్న చిన్న చిన్న గొడవలు జరిగినా ఒకవేళ ఆ బన్నీకి నెగిటివ్గా ఉన్న ఎగ్నెస్ట్ ఉన్న వాళ్ళకి కూడా నచ్చదు. ఎందుకంటే ఏదైనా అది మెగా ఫ్యామిలీ కింద లెక్క వస్తుంది, వాళ్ళందరూ ఒకటే కాబట్టి. కానీ మనం బయటండి గొడవపడి బయటండి కామెంట్ పెట్టి బయటండి ఏదైనా ట్రోల్ చేసే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నోరు మూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళందరూ ఒకటే. 10 రోజుల నుంచి కామెంట్ ఒక్కరు వెళ్ళలేకపోయారు చూడటానికి సినిమా సంబంధించిన వాళ్ళు. కదంటే బిల్స్ కడుతున్నారంట, తర్వాత బాగోగులు చూసుకుంటున్నారంట, అది ఓకే. కానీ ఎవ్వరు వెళ్ళటలేదు. ఎవ్వరు ఇవాళ అయితే ఒక సింగర్ ప్రెస్ మీట్ పెట్టింది. ఏమంటే ప్రెస్ మీట్లో బన్నీ గారు సీఎం గారి పేరు మర్చిపోయిన కారణంగానే ఇలా అరెస్ట్ చేయించారని చెప్పి. అది బాగా సిల్లీ క్వశ్చన్ అది. ఎందుకంటే ఇప్పుడు ఎలా ఉన్నదంటే ఒకవేళ నిజంగా అరెస్ట్ చేయలేదంటే మళ్ళీ అందరూ ఏమంటారంటే రేవంత్ రెడ్డి గారు తిడతారు, సీఎం గారిని అంటారు. ఏమనంటే పలుకుబడి ఉంది కాబట్టి, స్టార్డమ్ కాబట్టి బన్నీ గారిని అరెస్ట్ చేయలేదు సీఎం అయినా. కానీ సీఎం భయపడ్డారు అంటారు కాబట్టి ఏదో అరెస్ట్ చేయించారు. అరెస్ట్ చేసేంత ఇంచుమించు 5-6 గంటల లోన్ ఉంటాం అంతే. వెంటనే బెయిల్ వచ్చేసింది కదా. బెయిల్ ఎందుకు వచ్చింది? సీఎం గారు సపోర్ట్ లేకుండా బెయిల్ వచ్చేద్దా? బెయిల్ రాదు కదా. రేవంత్ రెడ్డి గారు సపోర్ట్ ఉంటేనే బెయిల్ వచ్చేద్ది. ఇలా ఆయన ఆఫ్ చేయాలంటే బెయిల్ని ఆఫ్ చేయొచ్చు. కాదేంటంటే ఏదో రేపొద్దున ఈయన మీద నెగిటివ్ రాకుండా ఉండడానికే ప్రజల్లో ఈ హీరో కూడా అరెస్ట్ చేయించాడు, చట్టం అందరికీ ఒకటే అని ఏదో అనిపించుకోవడానికి అరెస్ట్ చేయించారు అంతే. ఏమి ఉండదు. బెయిల్ వచ్చిందంటే ఊరికొచ్చేది బెయిల్. సీఎం గారు ఇలా రేవంత్ రెడ్డి గారిది హస్తం లేకుండా బెయిల్ వచ్చేది రాదు కదా. బెయిల్ వచ్చిందంటే హస్తం ఉన్నట్టే. ఇవన్నీ పక్కన పెట్టి ఆర్ నారాయణమూర్తి గారిదే నాకు ఈరోజు నాకు ఆశ్చర్యం అనిపించింది. ఆయన వెళ్ళి డైరెక్ట్ వెళ్ళి పరిగెత్తుకెళ్ళి బన్నీ గారిని కలిసారు. కానీ కనీసం పిల్లోని చూత్తకి వెళ్ళిపోయారు. హాస్పిటల్లో ఉన్న పిల్లోని చూత్తకి వెళ్ళిపోయారు. ఎవరు కూడా మాట్లాడతలేదు ఆ కుటుంబం కోసం. బన్నీ గారి కోసం బాధపడుతున్నారు. ఆయన స్టార్డమ్ హీరో వీళ్ళు వెళ్ళకపోతే రేపు పొద్దున్న గీతా ఆర్ట్స్లో సినిమాలు ఉండవు, గీతా ఆర్ట్స్ సపోర్ట్ చేయదు. ఓకే అని సహజమే. ఎందుకంటే దేవరకొండ తమ్ముడు జొన్న ఏదంటే టిల్లు హీరో వీళ్ళందరూ చిన్న చిన్న ఎందుకు వెళ్ళారంటే రేపు పొద్దున్న గీతా ఆర్ట్స్లో సినిమాలు ఉండే వాళ్ళకి వెళ్ళకపోతే అదొక కారణం. కంపల్సరీ వెళ్ళాలి. తర్వాత రాని వెళ్తే వాళ్ళందరూ ఒకటి ఫ్రెండ్స్, వాళ్ళందరూ వెళ్తారు. ఆర్ నారాయణమూర్తి గారు ఎందుకు వెళ్ళారు? సినిమా వాళ్ళందరూ ఒకటే అంటే పరిగెత్తుకెళ్ళాడు ఆయన. పరిగెత్తుకుని వెళ్ళి ఆలింగనం చేసుకుని అల్లు అరవింద్ గారితో బన్నీతో మాట్లాడి డైరెక్ట్ ఇంటికి వెళ్ళిపోయిన హాస్పిటల్కి వెళ్ళలేదు. అసలు ఎవ్వరు కూడా ఆ అబ్బాయి కోసం ఆ కుటుంబం కోసం మాట్లాడతలేదు. ఇంకో విషయం అంటే ఆ అబ్బాయికి తెలియదు తల్లి చనిపోయినట్టు. ఆ అబ్బాయి కామన్ బయటికి రావాలి, ఇదంతా తెలియాలి. మరి ఆ అబ్బాయి ఏ విధంగా
తట్టుకోగలడా ఈ బాధ, అదొక విచిత్రం, అదొక బాధ రేపొద్దున. దేవుడిదల అబ్బాయికి ఏం కాకూడదు నిజంగానే. కానీ ఏదేమైనా సరే రాజకీయ నాయకులు, సినిమాకి సంబంధించిన వాళ్ళు మొత్తం అందరూ ఒకటే, మొత్తం అందరూ ఒకటే. ఎవరో వాళ్ళందరూ వేరు వేరు కాదు, ఏమీ కాదు. మెగా ఫ్యామిలీ పరిగెత్తికి వెళ్ళిపోలేదు అల్లు అరవింద్ గారి దగ్గరికి, అందరూ వెళ్ళిపోరు. ఎంతమంది సార్ 2 రోజుల నుంచి అసలు ఖాళీ ఉంటలేదు, వస్తానే ఉంటున్నారు, ఎవరో ఒకరు వెళ్తానే ఉంటున్నారు. అది ఫిలిం సంబంధించింది. ఫ్యాన్స్ అని వెళ్ళి కొట్టుకోవడం, అసలు ఈ కుటుంబాన్ని కూడా చాలా తప్పు ఉంది. ఎంత తప్పు ఉందంటే, సంజయ్ థియేటర్ అంటే అసలు ఫ్యాన్స్ తొక్కేసి ఉంటుంది, కానీ కుటుంబం వెళ్ళటం కూడా ఒక విధంగా వీళ్ళని కూడా అనొచ్చు. ఇంకే థియేటర్ లేదా, లేకపోతే అసలు ఫ్యాన్స్ పరంగా చూడాలనుకుంటే ఇంకో థియేటర్ ఎక్కడికైనా వెళ్ళవచ్చు. ఏ ఊరన్నా వెళ్ళి కొంచెం దూరం వెళ్ళి కొంచెం అక్కడ కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ చూడొచ్చు. ఇక్కడ హైదరాబాద్ సంజయ్ థియేటర్కి వెళ్ళాలని రూల్ ఏమైనా ఉందండి? లేదు కదా. అదంతా రాత అనమాట, అంతే, రాతతో పోతుంది. అక్కడికి వెళ్ళాలి, అలా జరగాలని ఉన్నదే. ఇది ఇంతమంది వాళ్ళు వెళ్ళటం వల్లే ఇదంతా జరుగుతుంది కదా. ఇదంతా జరిగిందంటే వాళ్ళు వెళ్ళటం కూడా కదా. ఒక్కరోజు వాళ్ళు వెళ్ళకపోతే ఇదంతా జరగదు కదా. ప్రజలకు ఇప్పుడు టాపిక్ అంతా ఏమీ లేదు. మన మోహన్ బాబు గారు టాపిక్ అయిపోయింది జనాలకి. తర్వాత ఇప్పుడు బన్నీది అయిపోయింది, సరేనా. ఇంకే గొడవలన్నీ లేవు. ఇంకా ఇప్పుడు ప్రజలు ప్రశాంతంగా ఉన్నారా, చెప్పుకోవడానికి ఏం లేదు. మళ్ళీ ఏం జరగాలో చెప్పుకోవాలంటేనే అలా ఉంది ఇప్పుడైతేనే. అసలు నేనైతే ఊహించుకోలేదు ఆర్ నారాయణమూర్తి గారు వెళ్ళి చూస్తారని అసలు ఊహించుకోలేదు. ఎందుకంటే ఆయన అసలు ఇలాంటి వీటికి దూరంగా ఉంటారో అని అనుకున్నాను నేను. కానీ నిజంగా ఆయన వెళ్ళి చూడటం అనేది ఇంకా అసలు విచిత్రం అంట. ఆయన వెళ్ళటం ఎవరు వెళ్ళినా తప్పలేదు, ఆయన వెళ్తే ఎవరు వెళ్ళినా తప్పలేదు. తప్పేముంది, ఎవరిని వెళ్ళొచ్చు. కానీ ఆయన సమాజం కోసం సినిమాలు తీసి బలహీన వర్గాల కోసం సినిమా తీసింది ఆయనే. పరిగెత్తిన వెళ్ళి ఆ పిల్లలని చూడకుండా బన్నీ గారిని కలిశారంటే ఇంక ఎవరు వెళ్ళినా తప్పేముంది, ఎవరైనా వెళ్ళొచ్చు. ఇంకా ప్రభాస్, మహేష్ బాబు గారు ఇంక వెళ్ళదు, కానీ వాళ్ళే వెళ్తారు రేపు పొద్దున్న నాకు తెలిసి. వాళ్ళు కూడా వెళ్తారు, వాళ్ళు అందరూ ఒకటే. ఈ చిన్న ఏరియాలో పరిగెత్తికి ఎందుకు వెళ్ళారంటే ఆ గీత ఆర్ట్స్లో ఛాన్స్ ఉండదు. గీత ఆర్ట్స్లో మళ్ళీ ఛాన్స్ ఉండదు వాళ్ళకి. అలాగే దిమ్మ తిరిగిపోద్ది, ఆ భయంతో పరిగెత్తికి వెళ్ళారు. వాళ్ళందరూ ఈ సినిమాస్ ఫిలిం ఇండస్ట్రీ అందరూ వెళ్ళినా ఒక ఎత్తు, ఆర్ నారాయణమూర్తి గారు వెళ్ళటం ఒక ఎత్తు అనమాట. ఇది ఆర్ నారాయణమూర్తి గారు వెళ్ళటమే నాకు నచ్చలేదు. ఎందుకంటే ఆయన ముందు పిల్లోని చూతకి వెళ్ళి తర్వాత బన్నీ గారిని చూతకు వచ్చినా బాగుంది, తర్వాత ముందు బన్నీ గారిని చూసి తర్వాత పిల్లోని చూతకి వెళ్ళినా రెండు కూడా చాలా బాగుంది. కనీసం పిల్లడి కోసం హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ పిల్లల్ని చూసి మీడియా ముందు స్పందించి సరే అలా చెప్పినా కొంచెం ఈయనకి బాగుంది. నాకు అసలు ఏమి లేదు, జస్ట్ పరిగెత్తుకుని బన్నీ గారిని కలిసేయడం ఇంటికి వెళ్ళిపోరు అంతే. ఒకవేళ నేనేమనుకున్నానంటే ఒకవేళ అసలు నేను ఇన్ని రోజులు చూస్తాను ఈయన కోసం హాస్పిటల్కి వెళ్తారు. ఎందుకంటే ఈయన తీసే సినిమాలు అలాంటి మనిషికి ప్రభావితం చేసే సినిమాలు, బలహీన వర్గాల కోసం తీసిన సినిమాలు, లేని వాళ్ళ కోసం చేశారు, సమాజానికి ఏదో ఉపయోగపడే సినిమాలు చేస్తారు. కాబట్టి ఈయన కంపల్సరీ పిల్లోని చూసి పిల్లోడి దగ్గరికి వెళ్ళి పిల్లోడిని పలకరించి, ఆ తండ్రిని పలకరించి అప్పుడు బన్నీ గారి దగ్గరికి వచ్చి బన్నీ గారితో మాట్లాడి బన్నీ గారి దగ్గర ఏం చెప్పాలి, మళ్ళీ ఆ పిల్లోడిని కొంచెం చూడండి, మీరు ఆ కుటుంబాన్ని మీరు ఆదుకోవాలని చెప్పాలి. ఆ విధంగా ఊహించుకున్నాను. ఏమీ లేదు, సరదాగా ఎంత స్పీడ్గా పరిగెత్తిచ్చారు మీరు చూడండి ఒకసారి వీడియోలోనే. చాలా స్పీడ్గా వెళ్ళారు ఆనందమూర్తి గారు బన్నీ గారి దగ్గరికి. మరి ఆయనకి సినిమా ఛాన్స్ అవసరం లేదు నాకు తెలిసి అల్లు అరవింద్ గారితో కూడా ఆయనకి అవసరం లేదు, బన్నీ గారితో కూడా అవసరం లేదు ఆయనకి. మరి ఎందుకు అటు వెళ్ళి చూసేటంటే ఫిలిం ఇండస్ట్రీ మొత్తం అందరూ ఒకటే. ఒక్కరు కష్టం వచ్చిందంటే చూసారు ఎంతమంది ఒకటే అయిపోయారు, ఒక్కరు కష్టం వచ్చి చూసారు ఎంతమంది ఒకటి అయిపోయారు, అందరూ ఒకటి అయిపోలేదా. ఫ్యాన్స్ 10 మంది అదే రోజు 10 మంది చనిపోయిన ఒకవేళ ఈ విధంగా స్పందిస్తారు. ఆ రోజు 10 మంది చనిపోయినా ఆ ఒకరోజు ఏంటంటే ప్రెస్ మీట్ పెట్టి ఏదో అమౌంట్ అనౌన్స్ చేసి అంతే. వీళ్ళందరూ ఒకటి మళ్ళీ ఫోన్ మాట్లాడుకుంటారు, ఇలా జరిగింది ఇలాగ ఎందుకు వచ్చారు, ఈ కొరనా కొడుకులు కుదురుకుంటలేదు, ఈ ఫ్యాన్స్ నా కొడుకులు కుదురుకుంటలేదు, తొక్కుసలా జరిగింది అని వాళ్ళు తిట్టుకుంటారు. ఇది నిజం చెప్తున్నా. ఎన్ని తిట్టుకుంటారు అన్ని తిట్టుకుంటారు ఫ్యాన్స్ని. ఏమైనా జరిగిందనుకో ఇప్పుడు ఏమంటారు తెలిసిన కదా, ఈ నా కొడుకులు లేదా కుదురుంటలేదు అందుకే అంత జరిగింది, అది ఇదంతా జరగకపోతుంది అసలు అని ఈ ఫ్యాన్స్ అంటారు. కానీ ఇలా పిచ్చన కొడుకులని మనల్ని తిట్టుకుంటారు, అభిమానులని తిట్టుకుంటారు. ఇది నిజం. అది ఏ హీరో అయినా కానీ, అది ఒక్కరికే వర్తించడం కానీ ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది ఈ మాటలు, ప్రతి ఒక్కరు అనుకుంటారు. నిజం చెప్పి ఆర్ నారాయణమూర్తి గారు చేసిన చాలా తప్పు. నాకు అసలు ఆ విషయంలో ఆయన నాకు చాలా గౌరవం కూడా. ఎందుకంటే ఒకసారి టెంపర్ సినిమాకి అందులో పోసాని గారు చేయవలసిన స్టోరీ క్యారెక్టర్ ఈయనగా రాశారన్నమాట, ఎవరో పూరి గారు. నేను ఒకటే మాట చెప్పాను, నేను బయట సినిమాలు ఏం తీయను, నేను ఏ సినిమా తీసినా సమాజానికి ఉపయోగపడే సినిమా చేస్తాను అన్న ఈయన ఆ పిల్లోని చూతకి వెళ్ళకపోయాడు, పరిగెత్తుకుని అల్లు అర్జున్ కలవడానికి వెళ్ళారు. అది ఒక్కటే నాకు బాధాకరమైన విషయం నిజంగానే. ఎందుకంటే ఆయన అంటే అభిమానం ఎక్కువ నాకు. ఆయన సినిమాలు ప్రభావితం నాకు మీద చాలా ఉంటుంది. ఎందుకంటే చాలా ఇష్టం నాకు ఆయన సినిమాలు అంటే. కొన్ని డైలాగ్, కొన్ని మాటలు
ఆయన ప్రతి